వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ మోడల్ బిట్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ముందుగా ఇక్కడ ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రాయడం జరిగింది. ఒకసారి వీటిని చదవండి. ఓకేనా స్టూడెంట్స్? ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ 101 to 500 if a number is chosen at random, what is the probability that the number ends with 0? ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ 101 to 500 if a number is chosen at random, what is the probability that the number ends with 0? 101 నుంచి 500 వరకు ఉన్న నెంబర్స్ నుంచి ఒక నెంబర్ని మనం చూస్ చేస్తే తీసుకుంటే అది ఆ నెంబర్ 0తో ఎండ్ అయ్యే ప్రాబబిలిటీ సంభావ్యత ఎంత? 0తో. ఓకేనా, అంటే వాట్ ఆర్ ద నెంబర్స్ ఎండ్ విత్ 0 ఫ్రమ్ 101 to 500 అంటే ఏంటి? అవి 110, 0తో ఎండ్ అయ్యే నెంబర్స్ వీటి మధ్యలో ఉన్నాయి. 120, 130, డాష్ 490, 500. దీస్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్. ఓకేనా, మరి ఇయర్ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ నెంబర్స్ ఎన్ని ఇక్కడ అంటే 101 నుంచి 500 వరకు ఎన్ని నెంబర్స్ అంటే 400 ఉంటాయి. అంటే ఇయర్ ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 400. మరి 0తో ఎండ్ అవడానికి టోటల్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మరి అంటే 110, 120, 130. దీస్ ఆర్ ద 0తో ఎండ్ అయ్యే నెంబర్స్. ఇవన్నీ కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్. మరి 101 నుంచి 500 వరకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఇవి ఎన్ని ఉంటాయి? 100 నుంచి అంటే 110 to 200 వరకు 10 ఉంటాయి. ఈ విధంగా 210 నుంచి 300 వరకు 10, 310 to 400 వరకు 10, 410 to 500 వరకు 10. అంటే ఇలా 40 ఉంటాయి అన్నమాట. ఇవి 0తో ఎండ్ అయ్యే నెంబర్స్. 101 to 500 మధ్యలో ఉన్న 0తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్ని 40. సో దీస్ ఆర్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 40. సో మనము ద ప్రాబిలిటీ దట్ ద నెంబర్ ఎండ్స్ విత్ 0 పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో 40/400. సో ఏమవుతుంది? 40 1s, 40 10s. సో 1/10 అవుతుంది. 0తో ఎండ్స్ అనేది ప్రాబిలిటీ ఆఫ్ the probability that the number ends with 0 is 1/10. So that is second option. Okay, now second problem, the sum of the probabilities of all elementary events of an experiment is. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? the sum of the probabilities of all elementary events of an experiment is 1. మరి ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక కాయిన్ టాస్ చేసినాం. హెడ్ పడడం కానీ టెయిల్ పడడం కానీ, హెడ్ పడడానికి ఓన్లీ 1 ఛాన్స్ ఉంది, టెయిల్ పడడానికి ఓన్లీ 1 ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఈవెంట్ని ఏమంటాం అంటే ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఓకేనా, హెడ్ పడడం కానీ టెయిల్ పడడం కానీ ఒక కాయిన్ని మనము టాస్ చేసినప్పుడు హెడ్ పడడానికి ఒకటే ఛాన్స్ ఉంది, టేల్ పడడానికి ఒకే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఈవెంట్స్ని ఏమంటాం? ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. అలానే మరి ఒక డైస్ని త్రో చేసినాం అనుకోండి, అప్పుడు 1 పడడానికి పాచిక ఫేస్ పై 1 రావడానికి ఓన్లీ 1 ఛాన్స్ ఉంది, 2 రావడానికి ఓన్లీ 1 ఛాన్స్, 3 రావడానికి ఓన్లీ 1 ఛాన్స్, 4 రావడానికి ఓన్లీ 1 ఛాన్స్, 5 రావడానికి కూడా ఓన్లీ 1 ఛాన్స్, 6 రావడానికి కూడా ఓన్లీ 1 ఛాన్స్. అంటే ఇలాంటి ఈవెంట్స్ అని ఏమంటాం? ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం. ఈ సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఏమైతాయి? the sum of the probabilities of all elementary events of an experiment is 1 అవుతుంది. ఇప్పుడు సపోజ్ 1 కాయిన్ టాస్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే పి ఆఫ్ ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ 1/2 అంతే కదా. టోటల్ ఏమో అవుట్కమ్స్ 2, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ పాసిబుల్ ఫేవరబుల్ అవుట్కమ్ ఏమో 1, పి ఆఫ్ హెచ్ 1/2. మరి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ టేల్ అంటే ఇది కూడా 1/2నే. సో చూడండి, వీటి మొత్తం కలిపితే పి ఆఫ్ హెచ్ ప్లస్ పి ఆఫ్ టీ, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టేల్ 1/2 ప్లస్ 1/2, దిస్ ఈజ్ 1. సో కాబట్టి ఏంటి? ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ 1. దట్ ఈస్ 1 means
third option. 1 means third option. Okay, next third problem. A card is pulled from a deck of 52 cards. The probability of obtaining a club is అన్నాడు. అంటే క్లబ్ అంటే బ్లాక్ క్లబ్ అంటే మనం ఒక కార్డుని మనం లాగినట్లయితే ఒక కార్డుని తీస్తే ఇది ఏ కార్డ్ ఈజ్ పుల్డ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ద ప్రాబబిలిటీ అప్టైనింగ్ ఏ క్లబ్ ఈజ్ అంటుండు. ఓకేనా, మరి 52 కార్డ్స్లో క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మనకు 13 ఉంటాయి. సో మనకు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 13, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52. సో పి ఆఫ్ ఈ ఏమవుతుంది? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ 13/52. సో దిస్ ఈజ్ 1/4. ఓకేనా, ఇక్కడ అప్టైనింగ్ ఏ క్లబ్ అయినా 1/4 వస్తుంది, అప్టైనింగ్ ఏ బ్లాక్ స్పేడ్ అయినా కూడా 1/4 వస్తుంది, అప్టైనింగ్ ఏ డైమండ్ అయినా అప్టైనింగ్ ఏ హార్ట్ అయినా ఏమవుతుంది? మనకు 1/4. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ క్లబ్ కార్డ్ అంటే ఈ 13 కార్డ్స్లో ఏది వచ్చినా పర్వాలేదు అనమాట, ఫేవరబుల్ అవుట్కమ్స్ కింద. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1/4. ఓకే, నా ఫోర్త్ ప్రాబ్లం. The probability of getting a number less than 5 when a die is rolled is. ఓకేనా, ఒక డైని రోల్ చేసినప్పుడు ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 మీన్స్ మనకు ఏం కావాలి? 1 2 3 4 అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ ఈజ్ 4. మనకు ఒక డైని మనము రోల్ చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏమవుతున్నాయి? ఎన్ ఆఫ్ ఎస్ 1 నుంచి 6 కదా, అంటే 1 2 3 4 5 6 ఎన్ని టోటల్? 6. కాబట్టి మరి పి ఆఫ్ ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 6. సో పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో పి 4/6, 2 2 జా 2 3 జా అంటే మనకేమొస్తుంది? పి ఆఫ్ ఈ ఏమొస్తుంది? 2/3 వస్తుంది. అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 5 ఈజ్ 2/3. మనము ఒకవేళ లెస్ దాన్ 5 కాకుండా ఇదే క్వశ్చన్ ఇంకేమనవచ్చు? లెస్ దాన్ 4 అనవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ లెస్ దాన్ 4 అంటే అప్పుడు మనకు పాసిబుల్ ఏమేమి ఉంటాయి ఫేవరబుల్గా? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? 1 2 3. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 3. టోటల్ అవుట్కమ్స్ ఏమో 6 కాబట్టి 3/6 అని అప్పుడు 1/2 వస్తుంది. 3 1 3 2 జా. ఓకేనా, సో దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నా ఫిఫ్త్ ప్రాబ్లం. ద డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ వాజ్ గివెన్ బై డైరెక్ట్ క్వశ్చన్ ఆర్ పేరీ-సైమన్ లాప్లాస్. సెకండ్ ఆప్షన్. సిక్స్త్ ప్రాబ్లం. 2 dice are rolled. The probability of getting 6 as the product is. అంటే 2 dice are rolled. The probability of getting 6 as the product is. 6 ప్రోడక్ట్ రావడం వాటి ఫేసెస్ మీద ఉన్న వాటి అంటే మనకు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే 1 2 3 6 కదా. సో మనకు ఇక్కడ చూడండి మనకి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అంటే 1,6 వీటి యొక్క ప్రోడక్ట్ మనకి ఏమవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ 2 దాంట్లో ఫస్ట్ పచ్చిక మీద డై మీద 2 తర్వాత 3 పడేదనుకోండి వాటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది 2 3 జా 6 అవుతుంది. అంటే మనకు 2,3 అయినా ఓకే వీటి యొక్క ప్రోడక్ట్ 6 అవుతుంది. నెక్స్ట్ 3,2 ఫస్ట్ దాని మీద 3 తర్వాత దాని మీద 2 తర్వాత నెక్స్ట్ 4 5 లేదు 4,5 అనేవి వాటి ఫ్యాక్టర్స్ కావు కాబట్టి నెక్స్ట్ ఫస్ట్ దాని మీద 6 సెకండ్ డై మీద ఫేస్ 1 అనుకోండి. చూడండి వీటి యొక్క ప్రోడక్ట్ ఏమవుతుంది 6 అవుతుంది. ఓకేనా. సో ఎన్ఆఫ్ ఈ ఏంటి ఎన్ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్ మనం 2 డైస్ని త్రో చేసినప్పుడు మనకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి 36. 6 స్క్వేర్ వస్తాయి అనుకున్నాం కాబట్టి 36. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమో 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 36. 4/36 అంటే 4 1 జా 4 9 జా సో 1/9 దట్ ఈస్ థర్డ్ ఆప్షన్.
మనం ఇక్కడ క్వశ్చన్ ఏంటి, 2 dice ఆర్ రోల్డ్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6 యాజ్ ద ప్రొడక్ట్, 6 యాజ్ ద ప్రొడక్ట్. సో ఇవి ఏంటి ఫేవరబుల్గా ఉన్నాయి. అంటే n of e ఈజ్ ఈక్వల్ టు 4, n of s ఈజ్ ఈక్వల్ 36, 4 1 జా 4, 12 జా 4 9 జా. ఓకేనా, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. Now seventh problem, a day is selected in a week, the probability that the day is Monday. అంటే మనకు మండే కావాలి, మనకు 7 days ఉంటున్నాయి వీక్లో. మరి మనకు మండే కావాలంటే మనకు ఫేవరబుల్గా ఓన్లీ వన్ ఉంది. ఫేవరబుల్ ఏమో 1, టోటల్ ఏమో పాసిబుల్ అవుట్కమ్స్ ఏమో 7. ఓకేనా, సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ మనకేమో 7 ఉంటాయి. ఇందులో మరి ఈ డే ఈజ్ సెలెక్టెడ్ ఇన్ ఏ వీక్, ద ప్రాబిలిటీ దట్ ద డే ఈజ్ మండే అంటుండు. మరి ఒక్కరోజు మాత్రమే సెలెక్ట్ చేస్తుండు కాబట్టి ఒకటే కాబట్టి 1/7 అవుతుంది మండే కావడానికి. సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, నౌ ఎయిత్ ప్రాబ్లం, ఇఫ్ 2 dice ఆర్ రోల్డ్ సైమల్టేనియస్లీ, then the probability of getting the sum as a prime number is. ఓకేనా, ఇక్కడ చూడండి 2 diceని మనము రోల్ చేసినప్పుడు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి, మనకు 36 వస్తాయి. ఓకేనా, ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద గెట్టింగ్ ద సమ్ యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ఇందులో ఏవి మొత్తము, ఏ రెండింటి యొక్క మొత్తము ప్రైమ్ నెంబర్ అవుతుందో వాటి యొక్క ప్రాబిలిటీ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు మనము ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయో రాసుకుందాం. వాటి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే వాటి సమ్ ప్రైమ్ నెంబర్ ఏవన్నీ కూడా రాసుకుందాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. అంటే 1, వాటి యొక్క సమ్ ఎంత, 1 + 1 2, అంటే 2 ఈజ్ ఈ ప్రైమ్ నెంబర్, ఈవెన్ ప్రైమ్. మనకు కావాల్సిన ప్రైమ్ నెంబర్ కదా, వాటి మొత్తం ప్రైమ్ నెంబర్ అయ్యే ప్రాబిలిటీ అన్నాడు. 1, 1 ఈజ్ ఏ ఒక ఫేవరబుల్ అవుట్కమ్లో వస్తుంది. నెక్స్ట్ 1, 2 వీటి మొత్తము 3 అనేది ప్రైమ్ నెంబర్, 1, 3 ఈవెన్ నెంబర్, 1, 4 ఓకే, 1, 4 ఏమవుతుంది 5 అవుతుంది. 1, 5 కాదు, 1, 6 వీటి యొక్క సమ్ ఏమవుతుంది 7 అంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 2, 1, నెక్స్ట్ 2, 2 కాదు, 2, 3, నెక్స్ట్ 2, 5, నెక్స్ట్ 3, 2, 3, 2, 3, 4, 3, 4, next 3, 5, 3, 6, no, 4, 1, next 4, 3, 4, 4, 4, 5, 4, 6, no, 5, 2, next 5, 3, 5, 6, next 5, 6, next 6, 1, 6, 5. ఓకేనా, ఏంటి వీటి సమ్, దీస్ ఆర్ ద ఫేవరబుల్ అవుట్కమ్స్, ద సమ్ ఈజ్ ప్రైమ్ నెంబర్. చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. n of e ఈజ్ ఈక్వల్ టు 15. మరి n of s ఏంటి, n of s ఈజ్ ఈక్వల్ టు 36. మరి p of e మనం కనుక్కోవాల్సింది ఇదే కదా, 15/36 ఏమవుతుంది, 3 5s 3 12s, సో 5/12 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, 5/12 మీన్స్ సెకండ్ ఆప్షన్. మనకు వాటి యొక్క సమ్ ప్రాబబిలిటీ, ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద సమ్ యాజ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ 5/12, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ 9th ప్రాబ్లం, ప్రాబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఓ ఫ్రమ్ లెటర్స్ ఫ్రమ్ ద వర్డ్ స్కూల్. ఈ స్కూల్ అనే వర్డ్ నుంచి ఓ అనే లెటర్ని సెలెక్ట్ చేసే ప్రాబబిలిటీ. ఇక్కడ n of e అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 1, 2, 3, 4, 5, 6 లెటర్స్లో మనకు ఓ రావాలి. ఓలో ఎన్ని ఉన్నాయి, 2 ఓస్ ఉన్నాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 2, n of e ఈజ్ ఈక్వల్ 2, n of s ఈజ్ ఈక్వల్ టు 6. అంటే మనకు ఓఏ ప్రాబిలిటీ ఈ అనుకున్నట్లయితే p of e ఈజ్ ఈక్వల్ టు 2/6. సింపుల్, ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. ఫేవరబుల్ అవుట్కమ్స్ అని ఓ, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ SCHOOOL అంటే 6. ఓకేనా, 2 1 2 3 1/3 డైరెక్ట్ ఆన్సర్. ఇంటి 1/3 మీన్స్ సెకండ్ ఆప్షన్ ఇది కూడా.
ఓకేనా. నెక్స్ట్, వెన్ ఏ డైస్ ఈజ్ థ్రోన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నైదర్ ప్రైమ్ నర్ ఏ కాంపోజిట్ నెంబర్. మనం ఒక డైస్ని త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నైదర్ ప్రైమ్ నర్ ఏ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కావద్దు, కాంపోజిట్ నెంబర్ కావద్దు. ఒక డైన్ త్రో చేసిన మనకి ఏం రావడానికి అవకాశం ఉంది, n(s) అంటే 1 to 6. మరి 2 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 4 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్, 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్, నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఓన్లీ 1. n(e) ఈజ్ ఈక్వల్ 1, n(e) ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఈ ప్రాబ్లంకి n(e) ఈజ్ ఈక్వల్ 1, n(s) ఈజ్ ఈక్వల్ టు 6. సో P of E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/6. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే. నో 11th ప్రాబ్లం. ఆన్ ఏ మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 4 possible choices. ఇఫ్ యూ మేక్ ఏ ర్యాండమ్ గెస్ ప్రాబబిలిటీ దట్ యు ఆర్ కరెక్ట్. ఓకేనా. అసలు n(s) అంటే 4. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కావడానికి మనకు ఫేవరబుల్గా ఏముంటే ఓన్లీ 1 ఆన్సర్ ఉంటుంది. కాబట్టి n(e) ఈజ్ ఈక్వల్ టు 1, n(s) ఈజ్ ఈక్వల్ టు 4. మరి P of E ఏమవుతుంది? n(e) బై n(s) 1/4. అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్టింగ్ ఏ స్పిన్నింగ్ an arrow which comes to rest pointing at one of the number 1, 2, 3, 4, 5, 6, 7, 8 and these are equally likely outcomes. What is the probability that it will point at? అని ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పిన్నింగ్ అండ్ యారో మనము ఇట్లా దీన్ని తిప్పినప్పుడు ఇదేంటి, ఇది ఈ 1 నుంచి 8 వరకు ఏ నెంబర్ వద్ద ఆగడానికి అవకాశం ఉంది అడుగుతుండు. ఇంకా వాట్ ఈస్ ద, ఇక్కడ కొన్నిటి మాత్రం ఇవ్వడం జరిగింది. కొన్నిటి అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ అని ఫస్ట్ 8 అన్నాడు. మరి ఇక్కడ 8 కానీ ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనమాట. అంటే 1 రావడానికి అయితే ఎంత అవకాశం ఉందో, 2కి ఎంత అవకాశం ఉందో, 3కి అన్నిటికి కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. సో మరి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ 8 అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? n(s) 8. మనకు ఫేవరబుల్గా అనేది 1 మాత్రమే. అంటే P of E ఈజ్ ఈక్వల్ 1/8 అనమాట. 1/8 అంటే సో దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. మనము వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ 7 అన్న 1/8, ఎట్ 2 అన్న 1/8, ఎట్ 1 అన్న ఈ 8లో ఎక్కడైనా కూడా 1/8 వస్తుంది. ఓకేనా. ఈక్వల్ లైక్లీ ఈవెంట్స్ కాబట్టి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ బి అన్ ఆడ్ నెంబర్? ఇది ఆడ్ నెంబర్ అంటే వాట్ ఆర్ ఆడ్ నెంబర్స్? 2 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్. 2 ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ కాబట్టి ఆడ్ నెంబర్ కాదు. 1, 3, 5, 7. సో n(e) ఈజ్ ఈక్వల్ టు 4. టోటల్ 8 అంటే 4/8 అంటే 1/2. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చూడండి, ఆడ్ నెంబర్ కావడం అనేది 2, సెకండ్ ఆప్షన్. డైరెక్ట్ క్వశ్చన్, ఈజీ. నెక్స్ట్, ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2. గ్రేటర్ దాన్ 2 అంటే ఏంది? పాసిబుల్ టోటల్ అవుట్కమ్స్ అయితే మాత్రం 8. ఫేవరబుల్ అవుట్కమ్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఏంది? 3, 4, 5, 6, 7, 8. అంటే ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ 6. 6/8 అంటే 3/4 వస్తుంది. 6/8 కదా, 6/8. 2 3 2 4. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏమవుతుంది? 3/4. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ 3/4. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, ఏ నెంబర్ లెస్ దాన్ 9 అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ లెస్ దాన్ 9 అంటే లెస్ దాన్ అంటే ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈక్వల్ అయిపోతున్నాయి. అంటే అవి 8, ఇవి 8. సో ఏమవుతుంది? 1. 8/8 అంటే 1. అంటే ఇది షూర్ ఈవెంట్ అవుతుంది. ఇది నెంబర్ లెస్ దాన్ 9 అనేది షూర్ ఈవెంట్. దట్ ఈస్ ఆప్షన్ 1. అంటే లెస్ దాన్ 9 అంటే ఇందులో ఉన్న ఈ 8 ఆప్షన్ 8లో ఎక్కడ ఇచ్చినా కూడా ఓకే, ఫేవరబుల్ అవుట్కమే కదా. కాబట్టి 8/8 దట్ ఈస్ 1 వస్తుంది వాల్యూ. దట్ ఈస్ ఆప్షన్ 1.
అది ఏమవుతుంది షూర్ ఈవెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇంకేమైనా అడగొచ్చు. ఇక్కడ ఓన్లీ 4 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినాం కదా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ విల్ బీ ఏ పాయింట్ ఎట్ ఏ కాంపోజిట్ నెంబర్ అనొచ్చు. కాంపోజిట్ నెంబర్ అనుకోండి, అప్పుడు ఆ ప్రాబిలిటీ ఏమవుతుంది, దాని ప్రాబిలిటీ కాంపోజిట్ నెంబర్ ఏ ప్రాబిలిటీ 4, 6 and 8 ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్. ఫేవరబుల్గా ఏమున్నాయి 3 ఉన్నాయి. అవేంటి 4, 6, 8 అంటే 3/8 అనమాట కాంపోజిట్ నెంబర్ అనేది. ఒకవేళ అది కాకుండా ఇంకో క్వశ్చన్ ఏమనవచ్చు అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అనొచ్చు. ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమి వస్తాయి అంటే 1 దగ్గర అయినా ఓకే, ఆ యారో మార్క్ ఆగడం, 2 అయినా ఫ్యాక్టర్ ఆఫ్ 6 అవుతుంది కదా, 3 కూడా ఫ్యాక్టర్ ఆఫ్ 6 అవుతుంది, 6 కూడా ఫ్యాక్టర్ ఆఫ్ 6 అవుతుంది. అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అని అంటే అప్పుడు 4 ఉన్నాయి ఫేవరబుల్గా బై 8 అంటే అది కూడా 1/2 వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ ఫ్యాక్టర్ ఆఫ్ 8 అని అనుకోండి. ఫ్యాక్టర్ ఆఫ్ 8 అంటే అదేమవుతుంది 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 4 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 8 ఈజ్ ఆల్సో. ఇది కూడా ఏమవుతుంది 4/, ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ అవుట్కమ్స్ 8, 4/8. ఓకేనా. ఈ విధంగా మనం ఎన్ని క్వశ్చన్స్ అయినా దీన్ని బేస్ చేసుకుని ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎన్నైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్ నుంచి ఇది ఒక క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ నుంచి ఇక్కడే ఒక 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వశ్చన్సే కాకుండా మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేసుకుని వాటిని మనమే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఇంకేమైనా అడగచ్చు, గ్రేటర్ దాన్ 6 అనవచ్చు. గ్రేటర్ దాన్ 6 వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ గ్రేటర్ దాన్ 6 అని అనుకోండి. ఏంటి అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ 7, 8. ఓకేనా. 7, 8 అంటే అప్పుడు ఏంటి 2/8 అంటే 1/4 వస్తుంది. నెక్స్ట్ ఇంకేమనవచ్చు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ ఎట్ లెస్ దాన్ 1 అనొచ్చు. లెస్ దాన్ 1 అంటే అప్పుడు లెస్ దాన్ 1 కన్నా తక్కువ ఏం లేదు కదా ఇక్కడ, అంటే అది ఏమవుతుంది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది, 0 అవుతుంది. దాని యొక్క ప్రాబిలిటీ లెస్ దాన్ 1 అయ్యే ప్రాబిలిటీ ఏంటి 0 అవుతుంది, అంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనం ఒక క్వశ్చన్ నుంచి మనము ఈ ఇచ్చిన క్వశ్చన్సే కాకుండా మనము క్వశ్చన్స్ని ఇంకేమి అడగడానికి అవకాశం ఉంది. ఆ క్వశ్చన్స్ని ఆ ప్రాబ్లం ఒక క్వశ్చన్ తీసుకుని ఒక ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ మనం కొత్తగా ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయగలం. ఒక ప్రాబ్లం చేసి ఇది ఒక ప్రాబ్లంతో అయిపోయింది అనుకోకుండా ఈ ప్రాబ్లమ్ని ఇంకొక కొన్ని 5 to 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా. మ్యాక్సిమం ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం తీసుకున్నాము ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు దాని నుంచి ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉందో అన్నిటిని కూడా మనమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి, మనం దానికి ఆన్సర్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా ఒకవేళ ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ తీసుకున్నాను అనుకోండి, ఇంతకుముందు మనం క్లబ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్లబ్ అన్నాడు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ హార్ట్ అనొచ్చు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ స్పేడ్ అనొచ్చు. ఓకేనా. ఈ విధంగా కార్డ్స్ మీద ఎక్కువ అవకాశం ఉంది. కాయిన్స్ టాస్ చేసినప్పుడు డైస్ మీద కానీ. ఓకేనా. మనం చెప్పుకున్నాం, ఇంకా అన్నీ కూడా చెప్పుకున్నాం. ఇంకొక పి ఆఫ్ ఈ బార్ కనుక్కోమనొచ్చు. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుందన్నాము, ఈ అనేది ఇంపాసిబుల్ ఈవెంట్ అవుతుందన్నాము. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 1 అయితే అది షూర్ ఈవెంట్ అవుతుందన్నాము. ప్రాబిలిటీ ఆఫ్ ఈ లైస్ బిట్వీన్ 0 and 1. ఇలా మనం ప్రతి క్వశ్చన్స్ని దాదాపు అన్నిటిని కూడా అన్ని మోడల్స్ని కూడా కవర్ చేసుకున్నాము. కాబట్టి మీరు ఇంకా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేసి, ఓకేనా, ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఎగ్జామ్లో ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మనకి ప్రాబిలిటీ అనే చాప్టర్ అనేది చాలా ఈజీ చాప్టర్ కాబట్టి ఎక్కువ ఇక్కడ ఈ క్యాల్కులేషన్ అనేది ఎన్ఆఫ్ ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ రాసుకోకుండా ఆబ్జెక్ట్ క్వశ్చన్లో డైరెక్ట్ మనం ఏంటి క్యాల్కులేషన్ చేసేసి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎన్ఆఫ్ ఎస్ ఒక ఫార్ములాతో మొత్తము ఈజీగా తొందరగా ఆన్సర్ని మనం సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ చదవగానే మనకు ఆన్సర్ ఏందనేది ఆప్షన్స్ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఓకేనా. ఫార్ములా ద్వారా NE/NF చేసేస్తే NE/NF చేసినాం అనుకోండి, మనకు ఆన్సర్ ఏందో ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.